వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఏపీ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటిడి డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ, ఎంఎస్ఎంఈ అధికారులు, స్థానిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, యువత పాల్గొన్నారు. ఈ సమావేశంలో ర్యాంప్ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ అవకాశాలు, సాంకేతికత, జ్ఞానం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిఐటిడి ప్రతినిధులు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు పెంచేందుకు 2 రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ వెంకటకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి. ఈరోజు ఈ అమలాపురంలో జరిగిన 2 days వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేస్తున్నామండి. దీన్ని ఇక్కడ అమలాపురంలో ఇంప్లిమెంట్ చేయడం అయింది. ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మేము విశాఖపట్నంలో కండక్ట్ చేసాం. ఫస్ట్ వీడిపి, ఇది ఒక సెకండ్ వీడిపి అండి ఇక్కడ చేస్తున్నది. మన స్టేట్లో ఏంటంటే 1 district 1 product అనే ఒక స్లోగన్ నడుస్తుందండి. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడున్న ఇది అమలాపురం అనేది కోనసీమ జిల్లాలో రావడం ద్వారా ఈ జిల్లాలో ఏంటంటే కాయర్ ఇండస్ట్రీస్ కానీ కాయర్ బిజినెస్కి కానీ అత్యధిక డిమాండ్ ఉంది. నెక్స్ట్ సప్లై అన్నీ ఉన్నాయి కాబట్టి కాయర్ రిలేటెడ్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం అయిందండి. ఇందులో భాగంగా ఏంటంటే మేము కానీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి కాయర్ బోర్డు కానీ ఇలా అన్ని మేము ఏంటంటే వాళ్ళ సలహాలు కూడా కొన్ని తీసుకుని ఏంటంటే ఇక్కడున్న పారిశ్రామికవేత్తలకు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలనే దానిలో భాగంగా చెప్తూనే ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిదండి. వీడిపి ప్రోగ్రామ్ అంటే ఒక బయ్యర్ని సెల్లర్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఒక ప్లాట్ఫామ్ అండి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే బయ్యర్కి ఏంటంటే అతను ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది అతను తెలుస్తుంది. సెల్లర్ అనే అతనికి ఏంటంటే మనం తయారు చేసిన కాంపోనెంట్స్ ఎక్కడ అమ్ముకోవాలని తనకు తెలుస్తుందండి. వీళ్ళిద్దరిని కలపడం ద్వారా ఏంటంటే ఒక మార్కెట్ క్రియేట్ చేయగలమండి. ఈ మార్కెట్ లోకల్ మార్కెట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ అవ్వచ్చు. తద్వారా ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది డెవలప్ అవడానికి ఉపయోగపడుతుందండి. ఈ వీడిపి యొక్క ముఖ్య ఉద్దేశమే ఇదండి. పేరు సునీల్ కుమార్. నేను గెయిల్ ఇండియా లిమిటెడ్ తరఫున సిఐటిడి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న 2 days వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసాము. మేము స్టాల్ కూడా పెట్టాము. మా మెయిన్ పర్పస్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కారణం మా వెండర్ బేస్ని డెవలప్ చేసుకోవడానికి, మా రిక్వైర్మెంట్ని వాళ్ళకి బ్రీఫ్ చేసి వాళ్ళు మా టెండర్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, టెండర్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో మొత్తం వాళ్ళకి బ్రీఫ్ చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము ప్రొవైడ్ చేయడానికి వచ్చాము. ఎవరైనా మా స్టాల్ని అప్రోచ్ చేయొచ్చు. మీరు డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము మొత్తం క్లారిఫై చేస్తాము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. నా పేరు అరుణ అండి. జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2025 జనరల్ ట్రాన్స్ఫర్స్లో 18/7/2025 నేను ఈ జిల్లాకి రావడం జరిగిందండి. మన జిల్లాలో మనం గమనిస్తే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రంగానికే ప్రాధాన్యత ఇస్తూ తయారీ రంగంలో మన జిల్లా ఒక విధంగా వెనుకబడి ఉందనే చెప్పాలి. దీన్ని తయారీ రంగానికి మొగ్గు చూపేలా మన ఎంఎస్ఎంఈడి కార్పొరేషన్ వారి సౌజన్యంతో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకొని కాన్స్టిట్యుయెన్సీ వైజు ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అనేటివి మనము గత 2 నెలలుగా జరపడం జరుగుతుంది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి దాదాపు ఒక 150 మంది వరకు ఆ శిక్షణ తరగతులను ఉపయోగించుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఆ కార్యక్రమం అనేది దోహదపడుతూ ఉంది. దాన్ని మన గత పి గన్నవరంలో చేసాం, రామచంద్రాపురంలో కూడా చేసాం. ఇప్పుడు ఇంకా మనకి ఈ సంవత్సరానికి టార్గెట్ అనేది దాదాపు 25 వరకు ఉందండి. దాన్ని ఇంకా మున్ముందు ఆనరబుల్ ఎమ్మెల్యే వారిని, ఎంపీలను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలని డిఆర్డిఏ వారి నోడల్ ఆఫీసర్గా